పిల్లవాడిని పుట్టినట్లయితే నాకు లోపల ఏది వెయ్యా పిల్లవాడిని తీసుకొస్తావా నా చెల్లెలకు పెళ్లి చేస్తావా మళ్ళొక్క మాట పలికిద్దామంటే తారక చెప్పిన మాట ప్రకారం నిమ్మలంగా ఉండు తెచ్చిపెట్టేటోడు నేను ఉన్నాను వండి పెట్టేదానికి నీవు ఉన్నావు పోవాలని చెప్పి రాజరాజ దేవుడైనా సాగరాలతో ఈ ఊరు సాగలను ఈ ఊరు మంగళను పనిచేస్తున్నారు సున్నారు సున్నాము ఎంతైనా కంసము బాలుడి చెల్లెల వివాహం జరుగుతుంటే రాజాకరాజులు దేవతలందరూ వస్తారు కాబట్టి వాడ మొత్తానికి మొత్తం వేపిస్తారంటవా అటువంటి పని చేయరాదు నా చెల్లెలకు నేను పైన పిలవాడిని సోచి ఏ ప్రకారంగా లగ్నం చేస్తారో చూడవల్లైనా కులం వచ్చింది వచ్చిర్రా తిన్నారా అని అడిగింది ఎవరన్నా చెప్పుండ్రి అవును
కంసభూపాలుడేమంటాడు చెల్లెలాని ప్రాజ్ఞానాలే నీకు భర్త దొరకలేడాయే శంకరుడు దేవుడికి మొగడు కావాలి అది కాటువంటి ముమ్మైలో జనమైలో తీసే అవుతుంది సృష్టించి అడవి లోపల పెట్టినాడు నీ ఊరు ఎక్కడా? నీ పల్లె ఎక్కడా? నీ తల్లిదండ్రులు ఎవరు? అయ్యా మునిపుంగమా, వంట చేస్తావా? చేద్దామా? వంట చేద్దామా? మన ఇద్దరము
అయ్యా ఓ నాయనా రెండు కాళ్ళు ఒక తగిన పోటీ పెట్టు ముఖాలు ఒక దిక్కు పోటీ పెట్టు ఈ పుల్ల తెచ్చింది కనుక మీరు రాజరాజ కంసుడైనా కంసము బాలుడు ఈ పుల్ల తెచ్చిండు అక్కడ పెట్టిండు ముఖండ్రాళ్ళ పొయ్యి దగ్గర వేసిండట గురికి పెడతా ఉన్నాను గురికి లోపల బియ్యం వేస్తా ఉన్నాను నేను వచ్చేంత వరకు నువ్వు అన్నం తయారు చేయి చేస్తావా పెట్టు నువ్వు ఎమ్మడే కంసము బాలుడు చలిగంగ లోపలికి వెళ్ళిపోతాడు చెప్పి చలిగంగ లోపలికి స్నానానికి వెళ్ళిపోని అప్పుడే గౌతుడు ఏం చేసినాడు నమస్కారం చేసుకున్నాడు చక్కని కుమారుడైనా ఆ యొక్క దగ్గరికి వచ్చేవారకల్లా అయ్యా అయ్యా గౌతుడా అడవి లోపల పుట్టిన వాడి మునీశ్వరుడివి వంట చేస్తావా వంట చేస్తావా ఇదెవరికి మొదటి భోజనం నాకు పచ్చని ఇస్తానంటే లోపల పరిమాణం పెట్టిండు నీ బుద్ధి వచ్చినాను ఏమి వంట చేసి మొదటి భోజనం నాకు పెడతావా రెండో విస్తరాంట లోపల అది ఏమిటి ఇది నీకు మూడో విస్తరాంట లోపల ఉన్నది
అయ్యా ముని పుంగమా నీ పేరేమిటి? నాకు నీకు ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు. నీ పేరేమిటి? నీ పేరు వసుదేవుడు. అయ్యా వివాహం జరిగిందా? విమానం అంటే తెలియడే తెలియదు. ఎందుకు వచ్చారు వీడికి? వీడు ఏమైంది వచ్చు? ఏమైంది? ఇక పెళ్ళైంది కదా. వివాహం అయిందా? నీకు లగ్నం జరిగిందా అంటున్నా. ఆ, నీకు తెలియదు. లగ్నం అంటే తెలియదు. అసలు కంకణం కట్టుకుంటావా? కట్టుకోలే. దృష్టికి వసంగా కట్టుకున్నావా? అది కూడా కట్టుకోలే. కళ్యాణం జరిగిందా అంటున్నా. కాసిపోయిన కాకేం లేదు. కళ్యాణం అంటే ఏమిటి అంటున్నావా? బాలవీరుడా, నీకు పెళ్లి చేస్తారని చేసుకుంటావా? మరి నీకు ఏ పెళ్లి కావాలంటే ఆ పెళ్లి చేస్తా. ఈ పూల పందిలతో కావాలంటే ఇంట్లో చేస్తా. మేదిరి భర్తలతో కావాలంటే భర్తల పెళ్లి కూడా చేస్తా. రెండు తీర్ల పెళ్లి చేస్తా. రావా? అయ్యయ్యో ముని పుంగమా, అంత సేపు బియ్యం మర్చిపోకుండా నువ్వు మళ్ళీ అప్పు కాకుండా నీకు వివాహం చేస్తానయ్యా. నేను ఉన్న కదా నీకు 60 ఏళ్ళు అడుగుతుంది. నీకు నీ ఈడంతో అయిన తర్వాత నీకు పిల్లని ఎవరిస్తారయ్యా? నేను ఇంటికి వచ్చి ఇస్తానంటున్నా కదా నీకు. పవిత్రం చేసుకున్నావా? ఆహా, ముసలి సంఘానికి పుష్పం కూడా ఉన్నట్టు నా మీద పడ్డది నీ కన్ను. అరే కలుపుతున్నా. అరే ముని పుంగమా, మునివరుని వేషం మీద ఉన్న వసుదేవుడివి నీవు. పెళ్లి నీకు చేస్తున్నాయి రమ్మని చెప్పి కాళ్ళు చేతులు మూట కట్టినాడు. లక్క మీద రథం మీద కూర్చుంట పెట్టుకొని రాముడా రామల్ల రాఘవ ఏమైంది? నువ్వు వీధికెళ్ళి పోతున్నాం కాబట్టి కింద చెట్లు, గుట్టలు, కొనగిరులు, మనుషులు, జీవజంతు జాలమంతా కదిలినట్టు అనిపిస్తుందా? పర్వాలేదు, పర్వాలేదు.
నీ అన్న సినిమా చిరంజీవి లెక్కనే ఉన్నాడు. చిరంజీవే కొంచెం తక్కువ ఉంటాడు కానీ చిరంజీవి. నీకంటే ఉంటాడా? నా హైటే ఉంటాడు. నా దగ్గరే ఉంటాడు. ఓ నాకంటే ఇంకా ముందు ఉంటాడు. రాత్రి చూడాలి ఇంకా మీ అన్న ఎంత ముందు ఉంటాడు అనుకుంటున్నావు? ఏయ్! ఓ! బాలడి గడ్డలో నీకు చెల్లెలు తెత్తలేదు, పెళ్ళి తెత్తలేదు. అది ఏ పట్టుకుంటారు? నీ ఇంట్లో పెద్ద మంది ఏ పుట్టిందో నీకు? మనకోడ అని చెప్పి పసక నేర్తో మంచిగా కొమ్మతో నింపుకుంటే ఇంటికి చూపించుతాం. దీని ఎవరైనా ఎట్టే ఉన్నది. ఇది కాదు, ఈమె నీకు అక్కయితున్నది. నా చెల్లెలున్నది రంధ్రాల రంగు మేడ మీద ఉన్నది నా చెల్లెలు దేవకమ్మ. బామా వసుదేవి, అన్నను చూస్తేవా ఇంటికి ఉండాలి. బియ్యమంది కోరకు బొర్ర ఉన్నది, భోజనం చేయాలి. అంతేనా? నీకు నచ్చినాడా? నీకు నాయన అయ్యయ్యో ప్రాణనాథా, ఓ నాథా. వచ్చిండు అగోండి అక్కడ నిలబడ్డవాడు. గిరిజన బాబనే ఉన్నాడు, తల్లికి పిల్లకి మంచిగా అంటగలుగుతాడు. అయ్యా అరణాలికనేమి రాజరాజ కంస కుమారుడే. చెప్పి నా చెల్లెని కోడి వస్తారా మీరు? తొందరగా పోయి రండి మీరు.
ఆ మాటలు వినాలి. రాసిబిడ్డలారా, మా అన్ననా మీరు చూసిరా మరి చూసిరా పిల్లగాడు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాడు. ఆ? మంచిగా ఉన్నాడు. నాలుగు పెళ్లి చేస్తారట నాలుగు మొదలు మంచిగా అంటున్నా పొద్దున్న సందమా అంటే వచ్చేదేనా నిజంగా మీరు చూసిరా మంచిగా ఉందా అన్నందరూ వదలగలిగనే మీ అమ్మ వారి దేవకమ్మ నా మీద దయదలిసిందా నా మీద దయదలిసింది అన్నారే మరి అమ్మవారి అడిగినది అమ్మవారి దేవకమ్మ ఏడు పొద్దుల ఏడు కోపల 8 దినాలకు నా మీద నీకు దయ కలిసింది అన్నా అనుకోని అమ్మవారి దేవకమ్మ అమ్మవారి దేవాకి
వేసుకున్నది చెల్లె చెల్లెలా అమ్మగారు మరియు అయ్యగారు మరియు తాగముందా మరియు ముసుకెళ్ళి చెప్తే రామగారిని వాళ్ళు వచ్చింది చెల్లె చెల్లెలా కుమారుని చెల్లె పెళ్ళైతుందని చెప్పి 5 వేసన్న నిన్న కట్నాలు నిండి చెల్లె చెల్లెలా ముసుకబత్తినాలనంత మంది జనం వచ్చాడు చెల్లె చెల్లెలా దేవకమ్మ మామ అస్తుదేవి మామ అస్తుదేవి నా చెల్లెలు ఏడంత్రాల రంగు మేడ మీదకి వెళ్ళి వచ్చింది ఇంటి పేరు చిట్టంగి వాసవత్సరమైన పెరుగు నాగరాజులైనా మరి నాగరాజులైనా మరి అయ్యల బీరే పేరు దేనికి 100 రూపాయలు 100 కాదేంగరమ్మ వచ్చేది లోపల గాలి పెట్టి దూరి పెట్టి నా చెల్లెల వాళ్ళ ఇంటి నిండా చెమట నిండింది మిగతా జలగములు చేపించారు భగవంతుడు పేరు మీద 101 రూపాయి ఆ భగవంతుని 3 సార్లు పిలుస్తుంది ఆ దేవతలందరి పేరు మీద 101 రూపాయలు చెల్లెలా చెల్లెలా దేవకమ్మ మన బావపత్రి నువ్వు బావగారి సాయం ఎందుకు వచ్చిన పిల్లగాడు ఎక్కడ దాసి దాసి బిడ్డలా రాసి బిడ్డలారా ఆనాడు అడిగిన వేదమూర్తులతో నా చెల్లెల పేరు మీద లగ్నం ఏమి చేయాలని చెప్పాడు కదా నువ్వు చేసుకునేటువంటి లగ్నం గడి లోపల శుభముహూర్తం లేదాడ చెల్లె లగ్నం నాగవేళ్ళ వరకు బావమాట ఆ బ్రాహ్మణులను పక్కన పెట్టి మళ్ళీ అడిగితే చెప్పిండ్రు అయ్యా కంసభూపాల రాజా కంసభూపాల నీ చెల్లెలి పేరు మీద నీ బావ పేరు మీద 12 తీర్ల పంచాంగాలు చూడి అటు యోగ యాగాలు వేయంగా పిల్ల పేరు మీద లగ్నం కడియాలు మంచుకున్నాయి దిగాలు చూసుకోమని చెప్పి కడియేసే భాగమన్నాడు చంద్రబింబములాంటి పిల్లవాడు చంద్రబింబములాంటి పిల్లవాడు ఈడుకు జోడు నీకున్నాడు చిలక గోరెంకలాలే మీరున్నారు అయ్యయ్య బావగారు మా చెల్లి నచ్చినాడా అన్నా
వీళ్ళ వృద్ధుడు వరుడు అడిగిన మెరనాడు గారికి నీటి గారికి 12 ఏళ్ళ పిల్లలున్నా రామ రామ
అన్నా
నది గాడిని భర్తతో తాను పొందు ఓడిన రాజు నలుపురుషులను గోరు నది గాడిది అత్త మామల ప్రాదశాల ఎత్తి చేసిన రాజు అంత ఉండగది నది గాడిది అనమేడలు తాను సుద్దు వచ్చిన రాజు పర్వయ్య వచ్చపయ్యగాడు అంటారు అందరం పిలుచుకుంటాం బ్యాండోలో పిలుపుతాం మన వంటలకు ఇయ్యదా అసలు ఏర్పడు పట్టు సీర చెట్టు అదయ్యా బ్రాహ్మణ పిలిపిస్తే మన ఆడపిల్ల పెళ్లి చేస్తారు నువ్వా ఎందుకే నీకు 12 ఆలోచనలు కాదు సాగరాయం మాడగదు తాంబాలం పెట్టిండు తాంబాలం పట్టుకొని నువ్వు దెబ్బ చూడు తాంబాలం పెట్టిండు
అవతార పురుషుడు వేదముద్రులు అటువంటి ఎక్కడి బ్రాహ్మణోత్తముల పేరు మీద బ్రాహ్మణోత్తములు కాదు. శుక్రం చదువుతా ఉన్నారే అంత పిండ బ్రహ్మాండం వస్తాదేవుండ మహారాజుకు దేవాదేవుడు కళ్యాణ వేడుకకు మన కులపత్రం సంగేనా తదేవత్రం తారావరం గురుత్వం విష్ణు తాండం వేడుకమాయి అందుక పేరు దుర్గాదేవముక్తి శ్రీ జనార్దన శ్రీ రామనాథం అని కళ్యాణ నగరి పిల్లబడ్డారు వస్తాదేవుండ మహారాజుకు మరి దేవాదేవకమ్మకు ఆగ్రా రాజుల అయ్యయ్య గారు వీరయ్య దేవరాజుగా భగవంతుని పేరు మీద దేవాదేవకమ్మకు వస్తాదేవుండ మహారాజుకు 100 రూపాయల రక్తం తీర్చమని శుభం. అటువంటి గురి అటువంటి వదేశంగా 60 భార్య భర్తలు పెట్టేదంతా 101 రూపాయి. ఏమైంది ముఖ్య చేయట్టు పోతుంది. అయ్యో వరంగల్ నుంచి వచ్చింది కోటవ సంవత్సరమైన అమ్మే వీరయ్య గారు పక్కన అయ్యాల గురువుకి వీరప్ప భవతి వీరయ్య ఏమైంది? కుమారుడు 101 రూపాయి. పెద్ద కుర్మ కొడుకు వాళ్ళ భార్య పడతారు కొడుకులు బిడ్డలు మనవలు మనవరా Yeah.